హాయ్ దిస్ ఈజ్ సుమదివ్య ఫ్రమ్ బిగార్జియస్ స్టూడియోస్. ఈరోజు నేను నా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. సమ్ అసార్టెడ్ కలెక్షన్స్ అంటే అన్ని డిఫరెంట్ పీసెస్ లైక్ 15 to 17 పీసెస్ ఆఫ్ శారీస్ నేను మీకు ఈరోజు నా ఫస్ట్ షోలో చూపించబోతున్నాను. ఎవరికైతే నా శారీస్ ఏదైనా నచ్చినట్లయితే ఎవ్రీ శారీకి ఒక నెంబర్ ఇచ్చి ఉంటామండి. ఆ నెంబర్ని మీరు మా వాట్సాప్ నెంబర్కి ఆ నెంబర్ మీ నేమ్ అండ్ మీ ప్లేస్తో మాకు రిటర్న్ మెసేజ్ చేయండి. మేము మిమ్మల్ని మళ్ళీ రిటర్న్ మీకు మెసేజ్ పంపిస్తాము. సో ఇంకా ఈరోజు నేను రేంజ్ వచ్చేసేసి 5,000 నుంచి స్టార్ట్ చేసేసి 15,000 వరకు చూపించబోతున్నాను. ఈరోజు కొన్ని అన్ని హై రేంజ్ శారీసే చూపిస్తున్నాను. రేపు నుంచి కొన్ని నార్మల్ రేంజ్ శారీస్ అండ్ నార్మల్ వేర్ లైక్ ఆఫీస్ వేర్ అన్నీ చూపిస్తాను. ఈరోజు ఫస్ట్ మన షోలో ఫస్ట్ శారీ వచ్చేసేసి ఇది లినిన్ సిల్క్ శారీ అండి. లినిన్ సిల్క్లో టిష్యూ మిక్స్ మీకు షైనింగ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. బాగా షైన్ అవుతుంది, వీడియోలో కూడా చూడండి. లినిన్ సిల్క్లో టిష్యూ మిక్స్ అండి. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది హ్యాండ్లూమ్ శారీ అండి, ప్యూర్. ఇది వచ్చేసేసి మీకు పళ్ళు అండి. పళ్ళు జస్ట్ ఇట్లాగా ఒక బాదం మోటివ్స్ లాగా వచ్చున్నాయి. ఈ బాదం మోటివ్స్ ఓన్లీ ఫర్ పళ్ళు, అక్కడ మాత్రమే లైక్ మట్కా వచ్చినట్లా ఉంది. ఇదంతా శారీ ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్, కింద మాత్రం ఒకసారి నేను వేసి చూపిస్తాను. ఇది అండి శారీ. కింద శారీకి ఒక 5 ఇంచ్ బార్డర్కి ఇట్లా బాదం మోటివ్స్ ఉన్నాయి ఓవరాల్ ద శారీ. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ శారీ వచ్చేసి మీకు 2 కలర్స్లో అవైలబుల్ ఉంది అండి. ఇది మంచి డార్క్ మెజంతా ఆరెంజ్, కాకపోతే టిష్యూ వల్ల మీకు ఇట్లా కొంచెం లైట్గా ఉంది అంతే. శారీ అయితే మంచి మెజంతా ఆరెంజ్, మనకి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కానీ అలా ఏదైనా సెట్ అవుతాయి. ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి బాగా సెట్ అవుతుంది. దీంట్లో సెకండ్ పీస్ వచ్చేసేసి లైక్ బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్. ఇది బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి. ఇది కూడా సేమ్ అలాగే. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళుకి కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ కోన్స్ అండ్ మిడిల్లో వచ్చి బాదం, సేమ్ ఆరెంజ్ శారీ కూడా అలాగే ఉంది, బట్ అది సింగిల్ కలర్, సో అంత క్లారిటీగా మీకు కనిపించలేదు. ఇదైతే డబుల్ కలర్ కాబట్టి మనకి బాగా మోటివ్స్ అనేవి బాగా తెలుస్తుంది. అండ్ దీనిలో వచ్చేసేసి వన్ లేయర్ వేసి చూపిస్తాను. ఇలా వస్తుంది 1 లేయర్. పైన కూడా 5 ఇంచ్ బార్డర్కి బాదం మోటివ్స్ ఉన్నాయి. అండ్ అలాగే కింద కూడా ఉన్నాయి. శారీ మనం వేసుకుంటే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. మనం మంచి బ్లాక్ బ్లౌజ్ అలా సెట్ చేసుకుంటే ఇంకా చాలా బాగా కాంట్రాస్ట్గా ఉంటుంది ఈ శారీకి. అండ్ ఈ శారీస్ వచ్చేసేసి 5,750 అండి రేంజ్. నెంబర్ 1 వచ్చేసి మెజంతా శారీ అండ్ బ్లాక్ అండ్ రెడ్ శారీ వచ్చేసేసి నెంబర్ 2. ఇది వచ్చేసేసి 5,750 రూపీస్. నెక్స్ట్ వచ్చేసేసి టస్సర్ శారీస్. ఇవి ప్యూర్ టస్సర్ అండి, సెమీ అయితే అస్సలు కాదు, చాలా ప్యూర్. మీరు ఫ్యాబ్రిక్ మీకు వీడియోలో కనిపిస్తుంటుంది చూడండి ఎంత వెయిట్లెస్గా ఉందో, అస్సలు వెయిటే లేదు. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనకి ఫీల్ కూడా వేసుకున్నప్పుడు. శారీ వచ్చేసి ఇట్లా హాఫ్ బ్లాక్, మిడిల్లో క్రీమ్, 3 కలర్స్ టైప్ వచ్చింది. కింద లైట్ రెడ్ అండి. ఇది బ్రైట్ రెడ్ కాదు, మీకు సేమ్ యాజ్ ఇన్ ద వీడియో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కింద బార్డర్ కలర్ రెడ్, హ్యాండ్స్ వచ్చేసేసి బ్లాక్, ఊరికే ఒక బార్డర్ లాగా ఇచ్చారు ఈ మ్యాంగో మోటివ్స్తో. ఇది హ్యాండ్స్కి బార్డర్, బ్లౌజ్ వచ్చేసి రెడ్ అండి. ఆల్ ఓవర్ శారీ ఇది. ఆల్ ఓవర్ శారీ ఇది. ఇది ఎలా పేర్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం ఇది ఇలా వేసుకుంటే రెడ్ అనేది మనకి పైకి వస్తుంది. బ్లాక్ ఇలా వస్తుంది. ఇలా బ్లౌజ్కి వచ్చేసేసి మనకి ఇట్లాగా బ్లాక్ వచ్చేసి హ్యాండ్కి వస్తుంది.
అండ్ ఈ శారీ వచ్చేసి నెంబర్ 3 అండి. దీని ప్రైస్ 6,750 రూపీస్. 6,750 రూపీస్ శారీ నెంబర్ 3. నెక్స్ట్ సేమ్ టస్సర్ శారీ. దీంట్లో నాకు 3 పీసెస్ ఉన్నాయండి. సేమ్ వెయిట్లెస్ టస్సర్. ఇది శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 4 వచ్చేసేసి మంచి బ్లూ, సేమ్ మీకు వీడియోలో కనిపిస్తుంది, సేమ్ ఇదే కలర్ వస్తుంది. బ్లూ కలర్కి ఇట్లా అంతా వైట్ లైన్స్, జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారు. దీనికి ఇది పళ్ళు అండి. దీనికి ఇది పళ్ళు. శారీ అంతా బ్లూ కలరే అండి. ఇది బ్లూ కలర్ శారీ. పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఎల్లోకి కింద ఆరెంజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ ఏమో బ్లూ కలరే వచ్చి బ్లూ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్కి మాత్రం ఇలా బార్డర్ ఇచ్చారు మన పళ్ళుకి మ్యాచ్ చేయడానికి. బ్లౌజ్ బాడీ మాత్రం సేమ్ యాజ్ శారీ ఏ కలర్ ఉందో అదే కలరు. బ్లౌజ్కి ఏదైతే బార్డర్ వచ్చిందో అది మనకి పళ్ళుతో మ్యాచ్ అవుతుంది. ఇది శారీ నెంబర్ 4, 6,750 అండి శారీ. మంచి బ్లూ కలర్. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక పీస్ అండి. ఇది సీ గ్రీన్ అని చెప్పొచ్చు. మంచి బ్రైట్ సీ గ్రీన్, సీ బ్లూ అండి. సీ బ్లూకి ప్యారెట్ గ్రీన్ అండి. ఇది ప్యారెట్ గ్రీన్, దానిలోనే డార్క్ బ్లూ. ఈ సీ బ్లూకి డార్క్ బ్లూ బార్డర్. మళ్ళీ ఇవన్నీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి. ఈ 3 శారీస్ టస్సర్ మీద హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవంతా. ఆల్ ఓవర్ శారీ ఇదే డిజైన్ అండి. టోటల్ అంతా శారీ. బ్లౌజ్ వచ్చేసేసి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ కింద బార్డర్లో ఉంది కదా మనకి, ఆ కలర్ అండి. అండ్ పళ్ళు వచ్చేసేసి ఇది అండి పళ్ళు. ఇట్లాగా స్ట్రైప్స్ సేమ్ బార్డర్ లాగా గ్రీన్ బ్లూ అండ్ గ్రీన్ బ్లూ. శారీ ఓవరాల్ ఇట్లా మిడిల్లో మాత్రం డిజైన్ ఉంటుంది. శారీ ఓవరాల్ ఇట్లాగా కింద పైన 2 బార్డర్స్ వచ్చి శారీ మిడిల్ అంతా ఇట్లా ఉంటుంది. ఇది శారీ ప్రైస్ వచ్చేసి 6,750 అండి. శారీ నెంబర్ వచ్చేసేసి నెంబర్ 5. నెక్స్ట్ వచ్చేసి మట్కా అండి. మట్కాలో మట్కా జరీ అండి. ఇది మట్కా జరీలో శారీ ఓవరాల్ ప్లెయిన్ అండి. ప్లెయిన్కి ఓన్లీ జస్ట్ కింద ఒక 3 ఇంచ్ బార్డర్ అంతే. 3 ఇంచ్ బార్డర్, దాన్ని మళ్ళీ 3 ఇంచ్ లీవ్ చేసి ఒక సింగిల్ లైన్ ఇచ్చారు. అలా సేమ్ కింద పైన డిటో సేమ్ బార్డర్ వస్తుంది. 3 ఇంచ్ లైన్ వదిలేసేసి ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసి సేమ్ గోల్డ్ టిష్యూ పళ్ళు అండి. ఏదైతే బార్డర్ వచ్చిందో అదే పళ్ళు. బ్లౌజ్ వచ్చేసేసి దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది అండి బ్లౌజ్. దీనికి శారీ ఓవరాల్ ఇంకా రెడ్ కలరే, ఇంకా వేరే కలర్ ఏమీ లేదు దీంట్లో. జస్ట్ ఆరెంజ్ స్ట్రైప్, ఈ కడ్డీ బార్డర్ చిన్న బార్డర్కి అవుట్లైన్లో ఆరెంజ్ స్ట్రైప్ ఉంటుంది, అందుకని దీనికి ఆరెంజ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది శారీ నెంబర్ 6 అండి. శారీ ప్రైస్ వచ్చేసేసి 8,000 అండి. ఇది ప్యూర్ మట్కా, హ్యాండ్లూమ్ ప్యూర్ మట్కా అండి. ఇది సెమీ అస్సలు ఏవీ లేవు, అన్నీ ప్యూర్ చూపిస్తున్నాను మీకు నేను. నెక్స్ట్ ఇవి వచ్చేసి లినిన్ సిల్క్ అండి. లినిన్ సిల్క్ అనేవి జనరల్గా చాలా హై రేంజ్ ఉంటాయి. ఇవి కూడా అట్లాగే ప్యూర్లో వీటికి మేము వర్క్స్ చేయించాము. ప్యూర్ లినిన్ సిల్క్స్కి ప్యూర్ రా సిల్క్ బ్లౌజెస్ వస్తాయి. ఇవి మేమంతా వర్క్ చేయించినవి అండి, కస్టమైజ్ చేయించినవి. ఇది అండి శారీ.
ఇది శారీకి ఇట్లాగా ఒక్కొక్క చిన్న బార్డర్స్ ఎంబ్రాయిడరీతో ఇలా మీకు దగ్గరికి చూపిస్తాను, బాగా కనిపిస్తుంటుంది. ఇలా బంచెస్ ఆల్ ఓవర్ శారీ మీకు అక్కడక్కడ బంచెస్ ఉంటాయి. లైక్ ప్లీట్స్లో అండ్ పళ్ళులో బంచెస్ ఉంటాయండి. కింద మాత్రమే ఉంటుంది ఆల్ ఓవర్ శారీలో. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఒక బంచ్ మనకి ఇక్కడ మిడిల్ పార్ట్లో వస్తుంది. ఇంకా మిగిలిన బంచెస్ ఇట్లా రన్నింగ్లో ఉంటాయండి. వీటిల్లో ఓన్లీ ప్లీట్స్కి పళ్ళుకి మాత్రమే ఉంటాయండి ఈ బంచెస్. ఇది లినిన్ సిల్క్ అండ్ ఇది పళ్ళుకి ఇట్లాగా హ్యాంగింగ్స్ ఇచ్చామండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ ఏదైతే మనం పైపింగ్ ఇచ్చామో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి బాగా. ఇది వచ్చేసేసి ప్యూర్ రా సిల్క్కి ఇట్లాగా రౌండ్స్ అనేవి బుటీస్ లాగా డిజిటల్ ప్రింట్ చేసి ఉందండి వీటికి. అంటే ఇది బ్లౌజ్ అండి. యాక్చువల్గా ప్యూర్ రా సిల్క్కి రౌండ్స్ డిజిటల్ ప్రింట్ చేసాము. ఏదైతే ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్కి ఇచ్చామో ఆ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ శారీకి మీకు బార్డర్లో పైపింగ్ లాగా ఇచ్చామండి, చిన్న పైపింగ్ అంతా ఆల్ ఓవర్ శారీ ఉంది ఇది. అండ్ అదే ఫ్యాబ్రిక్తో ఇట్లాగా పళ్ళుకి జస్ట్ చిన్న హ్యాంగింగ్స్ చేసాము. శారీ నెంబర్ ఇది వచ్చేసి శారీ నెంబర్ 7 అండి. శారీ నెంబర్ 7 లినిన్ సిల్క్ శారీ ఇది. శారీ ప్రైస్ వచ్చేసేసి మనకి 14,000 పడుతుంది. ఇవన్నీ ప్యూర్ లినిన్ సిల్క్స్ అండి, అందుకే కాస్ట్ ఎక్కువ పడతాయి. ప్యూర్ రా సిల్క్కి డిజిటల్ ప్రింట్స్ చేసినండి. నెక్స్ట్ కూడా అదే లినిన్ సిల్క్ అండి. ఇది కూడా సేమ్, దీనికి కూడా ఇదే పళ్ళుకి ఫుల్ బుటీస్ కాంతా స్టిచ్ అంటాం కదండి. సింగిల్ ఇట్లా ఒక్కొక్క ఫ్లవర్, ఇలా డీటెయిల్ ఫ్లవర్ చూడండి. ఇలా పళ్ళుకేమో ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయి, ఇట్లా ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చాం పళ్ళుకి. శారీకేమో ఎక్కువ ఉండవండి, అక్కడక్కడ శారీకి అసలు ఏం లేవు. శారీకి ఓన్లీ ట్యాజిల్స్ అండి, సేమ్ కలర్ ట్యాజిల్స్ ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి. ఇదిగోండి సేమ్ కలర్ ట్యాజిల్స్, మొత్తం శారీకి సేమ్ కలర్ ట్యాజిల్స్. పళ్ళుకి మాత్రం ఇలాగా స్టిచ్తో మంచిగా వర్క్ చేసి ఉందండి. పళ్ళుకేమో ఇలా మంచిగా వర్క్ చేసి అది కాంతా స్టిచ్. అండ్ దీనికి ఈ కలర్ పైపింగ్ ఇచ్చున్నామండి, పీకాక్ గ్రీన్ పైపింగ్ ఇచ్చాము. ఆ పీకాక్ గ్రీన్ పైపింగే బ్లౌజ్ కూడా మనకి. ఇది బ్లౌజ్. దీనికి కూడా మీకు హ్యాండ్స్కి వర్క్ ఇచ్చుంటారండి, షార్ట్ హ్యాండ్స్కి సేమ్ ఇలాగే వర్క్ ఇచ్చుంటారు. మనకు కావాలంటే ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆల్ ఓవర్ శారీ ఏమో ఇలా టాజిల్స్ ఉంటాయండి. ఇలా ఉంటుందండి శారీ. ఈ పైపింగ్ కనిపిస్తూ ఉంటుంది, సో మనకి బ్లౌజ్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా దానికి కాంట్రాస్ట్ అనేది బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసేసి మనకి శారీ నెంబర్ 8 అండి. శారీ నెంబర్ 8 వచ్చేసేసి మనకి 12,000 రూపీస్ పడుతుంది. 12,000. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి పళ్ళులో మిస్ అయ్యానండి చెప్పడం. మీకు ఇట్లాగా పళ్ళు ఎండింగ్లో ఊరికే ఇట్లా బటన్ ఇచ్చి ఆల్ ఓవర్ శారీ టాజిల్స్ ఉంది కదా అండి, ఆ టాజిల్స్ని ఇట్లా బటన్ ఇచ్చి ఊరికే ఇట్లా ఇంక్లూడ్ చేసాము అంతే. కొంచెం అపీరెన్స్ కోసం బాగుంటుంది, అక్కడికి అది బాడీ అండ్ ఇది మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఇలా మేము దాన్ని సెట్ చేసాము. ఇది 12,000 రూపీస్. శారీ నెంబర్ 8 అనుకుంటాను, శారీ నెంబర్ 8. నెక్స్ట్ కూడా లినిన్ సిల్కే శారీ అండి, మంచి గ్రే కలర్. యాక్చువల్గా శారీ వచ్చేసి లైట్ గ్రే కలర్ అండి, వెరీ లైట్ గ్రే, బ్లూయిష్ గ్రే, కొంచెం బ్లూ షైన్ లాగా అనిపిస్తుంది, బ్లూయిష్ గ్రే. శారీ వచ్చేసి శారీలో యాక్చువల్గా ఇది శారీ ప్లెయిన్ కాదండి, దీంట్లో ఇట్లా వర్క్ వస్తుంది, ఇలా వర్క్ వస్తుంది. మీకు నేను బ్లౌజ్ పెట్టి కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇది హ్యాండ్కి వర్క్ వస్తుందండి యాక్చువల్గా, కానీ ఇక్కడ పెట్టినదానికి నాకు కొంచెం కన్వీనియంట్ లేదు. ఇదే వర్క్ సేమ్ మనకి ఏదైతే శారీలో ఉందో అది హ్యాండ్స్కి రెండిటికి మీకు వర్క్ ఇచ్చుంటారు కాంట్రాస్ట్. ఈ వర్క్తో ఏ కలర్ ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ బ్లౌజ్. యాక్చువల్గా మీకు ఫస్ట్ వర్క్ గురించి డీటెయిల్ చెప్తాను. ఇది చూడండి, ఇట్లాగా
యాక్చువల్గా ఇక్కడ కట్ వర్క్ వచ్చిందండి. ఈ కట్ వర్క్లో నెట్ అనేది ప్లేస్ చేసాము. నెట్ ప్లేస్ చేసి అవుటింగ్లో మొత్తము ఫ్లవర్ వర్క్ చేసి ఇదంతా చెమ్కి బీడింగ్, స్ప్రింగ్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉంది, మొత్తం థ్రెడ్ వర్కే ఉంది. లైక్ ముడి స్టిచ్ ఉంది, టోటల్ స్ప్రింగ్, కాపర్ కలర్ స్ప్రింగ్ అండి. సెల్ఫ్ చెమ్కి, ఈ గ్రే కలర్కి సూట్ అయ్యే సెల్ఫ్ చెమ్కి ఇచ్చాము. ఏదైతే ఈ ఫ్లవర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చాము. ఇక్కడ ఆ కలర్ బ్లౌజ్కి సంబంధించి ఇట్లాగా బటన్స్ ఇచ్చి వాటికి హ్యాంగింగ్స్ ఇచ్చాము. ఈ బ్లౌజ్కి కూడా మీకు అలాగే వర్క్ ఇచ్చామండి. బ్లౌజ్కి సేమ్ వర్క్, కాకపోతే కొంచెం చిన్న సైజ్, అంటే మన హ్యాండ్కి సెట్ కావాలి కదండి అక్కడ. సో మనకి లాంగ్ హ్యాండ్స్ కావాలంటే లాంగ్ హ్యాండ్స్, లేదా షార్ట్ హ్యాండ్స్ కావాలంటే షార్ట్ హ్యాండ్స్, సేమ్ వర్క్ ఇచ్చాము. దిస్ ఈజ్ ద బ్లౌజ్. ప్యూర్ రా సిల్క్ అండి. ఇది శారీ వచ్చేసి లినిన్ సిల్క్ అండి. శారీ నెంబర్ వచ్చేసేసి 9. ఇది వచ్చేసేసి 14,000 పడుతుందండి. ప్యూర్లీ హ్యాండ్ వర్క్ కదా, అందుకని మనకి ఇవి కాస్టే పడతాయి. నెక్స్ట్ కూడా లినిన్ సిల్కే అండి. లినిన్ సిల్క్ శారీ నెంబర్ 10. ఇది లినిన్ సిల్క్కి యాక్చువల్గా ఏంటి అంటే లినిన్ సిల్క్ ఫ్యాబ్రిక్కి ఆల్ ఓవర్ చెక్స్, సెల్ఫ్ డిజైన్ చెక్స్, మిక్స్ చెక్స్ కనిపిస్తున్నాయో లేదో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సెల్ఫ్ చెక్స్, కొంచెం బిగ్ గడి, ఇది 2 లైన్స్ అనుకోండి, ఇవి గడి, బాగా అంత గడి ఉంది. ఆల్ ఓవర్ శారీ మీకు చెక్సే. ఇది శారీ ఇంకేం లేదు. ఆరెంజ్ ప్యూర్ లినిన్ సిల్క్కి ఇలా టిష్యూ గడి చెక్ వచ్చి ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి ఏమో గ్రీన్ పళ్ళు అండి. పళ్ళు ఏమో గ్రీన్ పళ్ళు, ప్యారెట్ గ్రీన్ పళ్ళు, డార్క్ ఆరెంజ్కి ప్యారెట్ గ్రీన్ పళ్ళు. ఇలా పళ్ళుకి వచ్చేసి ఇట్లాగా టాజిల్స్ ఇచ్చామండి. కాంట్రాస్ట్ టాజిల్స్ అంటే ఈ ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్కి సెట్ అయ్యేవి. లైక్ ఆరెంజ్కి పింక్ గ్రీన్ బాగుంటుంది అని చెప్పి అలాగా టాజిల్స్ ఇచ్చాం. ఆ టాజిల్స్ వచ్చేసి 2 లైన్స్ 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్స్ ఉన్నాయండి పళ్ళుకి, 3 లైన్స్ ఇచ్చాము. శారీ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ అండి, మంచి బ్రైట్ ఆరెంజ్, ఇది మెజంతా ఆరెంజ్, ఇది కూడా దానికి ప్యారెట్ గ్రీన్. సో ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ కూడా ఇచ్చాను. దీనికి వెయిట్ చూపిస్తాను. ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ మీకు ఇదండి. బ్లౌజ్కి వచ్చేసేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చున్నాము. జుమ్కాస్ ఎంబ్రాయిడరీ వర్క్, ఓన్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఇంకా దాంట్లో ఇంకేమీ మనకి చమ్కీ అట్లా ఏం లేవు. అంతా నీట్ వర్క్ ఉంటుంది. ఇట్లా చమ్కీ ఇది సెట్ అవుతుంది. ఇట్లా అండి బ్లౌజ్. శారీ ఇట్లా గ్రీన్ మీకు బాగా ఎలివేట్ అవుతుంది, ఎందుకంటే పళ్ళులో ఉంది కాబట్టి బాగా ఎలివేట్ అవుతుంది. ఇది శారీ నెంబర్ 10 అనుకుంటాను. ప్రైస్ వచ్చేసేసి ఇది లైక్ ట్యాగ్ పట్టుకొని పెట్టండి. ట్యాగ్ ప్రైస్ వచ్చేసేసి ఇది శారీ నెంబర్ 10 అండి. ప్రైస్ వచ్చేసేసి మనకి ఇది 10,000 పడుతుందండి. 10,000 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ కూడా ఇది లినిన్ సిల్క్లో టస్సర్లో సాఫ్ట్ సిల్క్ మిక్స్ చేశారండి. టస్సర్ శారీలో సాఫ్ట్ సిల్క్ మిక్స్ చేశారు. చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ చాలా లైట్ వెయిట్. మీకు ఫ్యాబ్రిక్ నేను 1 లేయర్ మీద చూపిస్తాను, మీకు అర్థమవుతుంది బాగా. శారీ వచ్చేసి డ్యూయల్ షేడ్లో ఉంటుందండి. ఇది యాక్చువల్గా శారీ సింగిల్ షేడ్ కాదు. శారీ డ్యూయల్ షేడ్, లైక్ పింక్ విత్ పేల్ పీచ్, కోరల్ పింక్ లాగా. కోరల్ పింక్ కూడా కాదు, అది పింకిష్ కోరల్ పింక్ మిక్స్ అయ్యింది. పింక్తో కోరల్ పింక్ కూడా లైట్ పింక్ లాగా ఉంది, కొంచెం పేల్ కలర్, దానికి బ్రైట్ పింక్, డబల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది శారీ, ఓవరాల్ శారీ ఇది ఇట్లా ఉంటుంది శారీ. మేము ఇది టస్సర్ సాఫ్ట్ సిల్క్ అండి. బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఏదైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, దీనికి జస్ట్ జరీ లైన్స్ ఉంటాయండి. దానికి మనం ఇలా వర్క్ చేయించాము. యాక్చువల్గా ఆల్ ఓవర్ శారీకి మనం ఇది వర్క్ చేయించాము, హ్యాండ్ వర్క్. ఇది బాగా మీరు అబ్జర్వ్ చేయండి. వర్క్ చాలా కాస్ట్లీ వర్క్ అండి. వర్క్ చూసారా, చాలా స్టిఫ్ అండ్ గట్టిగా ఉంటుంది. టోటల్ థ్రెడ్తో విత్ హ్యాండ్ వేసాము. మెషిన్ వర్క్ అయితే అసలు కాదు, మొత్తం హ్యాండ్తో వేసింది ఇది. సో వర్క్ చూసేదానికి కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. మీరు చూసినట్లయితే స్వాన్స్ అండి ఇవి, 2 స్వాన్స్ కాన్సెప్ట్లో ఆల్ ఓవర్ శారీ అలాగే వేసామండి. మొత్తం ఆల్ ఓవర్ శారీ బుటీస్ వస్తుంది అలాగే, స్వాన్ బుటీస్. బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చాము, బ్యాక్ నెక్ బుటీస్ ఇచ్చామండి. ఇదో బ్యాక్ నెక్ బుటీస్కి ఇచ్చాము.
బ్యాక్ నెక్ బుటీస్, ఫ్రంట్ నెక్ ఇచ్చామండి. టోటల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఉంది అండి వర్క్. శారీ మొత్తం ఏమో బుటీస్, ఆల్ ఓవర్ శారీ బుటీస్ ఉంటుంది. ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది. స్పాన్స్ మనం ఇలా వేసుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది. దగ్గరగానే ఉంటాయండి స్పాన్స్, దూరంగా అయితే ఏం లేవు. ఇలా 3 స్పాన్స్ ఒకే లైన్లో అట్లా ఇట్లా. ఇది కూడా ఒక ఇంత గ్యాప్తో మళ్ళీ స్పాన్స్ ఆల్టర్నేట్గా ఇచ్చుంటారు స్పాన్స్ అనేవి. ప్రైస్ ట్యాగ్ తీసుకుంటాం చెప్పేటప్పుడు ట్యాగ్. ఓకే, ఇది శారీ నెంబర్ 11 అండి. శారీ నెంబర్ 11 ఇది యాక్చువల్గా శారీ విత్ వర్క్ కాస్ట్ అండి. టోటల్ వచ్చేసేసి ఇది మనకి 15,000 పడుతుందండి. టోటల్ హ్యాండ్ వర్క్ అండి, ఎక్కడ మిషన్ వర్క్ లేదు, అందుకని ఇది 15,000 పడుతుంది విత్ శారీ కాస్ట్ అండి అది. నెక్స్ట్ వచ్చేసి టస్సర్ గీచా శారీ అండి. ఇది టస్సర్ గీచా శారీ, శారీ నెంబర్ 12 టస్సర్ గీచా శారీ. దానికి మనము మంచి డిజిటల్ ప్రింట్ చేయించాము. యాక్చువల్గా ఇది అప్ సైడ్ ఇదండి శారీ. యాక్చువల్ శారీ ఇది కొంచెం ఓపెన్ చేస్తాను. ఇది అండి శారీ, హాఫ్ అండ్ హాఫ్ శారీ. హాఫ్ కలర్ వచ్చేసి ఆరెంజ్, హాఫ్ కలర్ వచ్చి డార్క్ పింక్. రెండు బ్రైట్ కలర్సే అండి. మంచి ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్. ఇక్కడ మీకు కొంచెం డల్గా కనిపిస్తుంది, యాక్చువల్గా ఇంకొంచెం బ్రైట్ ఆరెంజ్. ఇది పింక్ అయితే సేమ్ అండి, కొంచెం క్రిమ్షన్ పింక్ లాగా మిక్స్ అయ్యి ఉంది. ఇక్కడ జనరల్ పింక్ కనిపిస్తుంది వీడియోలో. ఇది వచ్చేసేసి పళ్ళు అండి. పళ్ళు ఎండింగ్ ఇలాగా అన్ని స్ట్రైప్స్ ఇచ్చి దాంట్లో మోటివ్స్ ఇచ్చున్నాము. దీనికి బార్డర్ చెప్తానండి. బార్డర్ కూడా డిజిటల్ ప్రింట్ తనిగా ఇట్లా డైమండ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చినట్టు ఇట్లా ఉడక ఇచ్చాము. శారీ ఆల్ ఓవర్ శారీ ఒక డిజిటల్ ప్రింట్ ఉంది, ఫ్లవర్ క్రీపర్స్ లాగా కాంట్రాస్ట్. దానికి క్రిమ్షన్, ఆరెంజ్ మీద క్రిమ్షన్ మీద ఆరెంజ్తో కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ ఉంది ఆల్ ఓవర్ శారీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసేసి మనకి బార్డర్కి డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చాం కదండి. ఇక్కడ ఏదైతే శారీకి ఇక్కడ బార్డర్ ఉందో డిజిటల్ ప్రింట్లో అదే బ్లౌజ్ మీకు వస్తుంది. ఆ శారీకి సేమ్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ మీకు టోటల్ వస్తుంది. అండ్ సేమ్ ఇట్లాగే జరీ, బ్లౌజ్కి జరీ ఉంటుంది. అండ్ ఇది శారీ వచ్చేసేసి మొత్తం జరీ ఉంది. ఇది జరీ మీద డిజిటల్ ప్రింట్ చేసామండి, నార్మల్గా లేదు. శారీ మీద కింద ఆల్ ఓవర్ శారీ ఆ జరీ ఉంది, జరీ మీద డిజిటల్ ప్రింట్ చేసాము. ఇది టస్సర్ గీచా శారీ అండి. శారీ నెంబర్ 12 అండ్ ద ప్రైజ్ ఈజ్ and the price is 12,000 అండి. ఈ శారీ ప్రైస్ 12,000. ప్యూర్ టస్సర్ గీచాకి డిజిటల్ ప్రింట్. ఇది అంతా కూడా గోల్డ్ టిష్యూ మీద అండి. టిష్యూ మీకు షైనింగ్ ఇక్కడ తెలుస్తుందో లేదో, యాక్చువల్గా ఇది గోల్డ్ టిష్యూ. అది పళ్ళులో కూడా టిష్యూ ఉంది అండ్ బ్లౌజ్లో కూడా ఆ జరీ లైన్స్ కనిపిస్తున్నాయండి బాగా. ఇట్లా సింగిల్ లైన్స్ ఉన్నాయి, అంతా జరీ లైన్స్. వాటి మీద డిజిటల్ ప్రింట్ చేసింది. పళ్ళు కూడా గోల్డ్ లైన్స్, జరీ లైన్స్ ఉన్నాయి. శారీ నెంబర్ 12,000 అండి. నెక్స్ట్ కూడా మనకి మట్కా అండి. ఇవన్నీ హ్యాండ్లూమ్ పీసెస్, అందుకే మనకి ప్రైస్ రేంజ్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే ప్యూర్లీ మనము ఇవి చెప్పి చేయించినటువంటి, అందుకని ఇంత కాస్ట్ పడుతుంది. యాక్చువల్గా అన్ని డిజైనర్ పీసెస్ అండి, అందుకే సింగిల్స్ ఎక్కువ ఉంటాయి, డబల్స్ ఎక్కువ ఉండవు. ఇది మట్కా అండి. ప్యూర్ మట్కాకి జస్ట్ టిష్యూ కాపర్ కలర్ బార్డర్ అండి. జస్ట్ 3 inches కాపర్ కలర్ బార్డర్. యాక్చువల్గా ఆల్ ఓవర్ శారీ ఓన్లీ బ్లాక్ అండి, ఇంకేముండదు. జనరల్ గోల్డ్ టిష్యూ ఆల్ ఓవర్ శారీ అదే ఉంటుంది. మనం శారీ వేసుకుంటే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ. కానీ దీంట్లో స్పెషల్ ఏంటి అని అంటే, ఇక్కడికి వచ్చేసరికి పళ్ళు అండి. ఇది పళ్ళుకి వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ మరూన్ కలర్, బ్లాక్ మిక్స్ విత్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్తో కలంకారీ ఫేసెస్, బుద్ధా ఫేసెస్ అండి. ఇవి బుద్ధా ఫేసెస్ డిజిటల్ ప్రింట్ చేసింది. ఇది బుద్ధా ఫేసెస్, ఒకటి మెంతి కలర్, ఒకటి హాఫ్ వైట్ అంటే గీచా కలర్ అండి. ఇది హాఫ్ వైట్ గీచా కలర్, దీనికి మ్యాచ్ చేసాము. ఒకటి మేతి కలర్, మేతి వచ్చేసి జరీకి మ్యాచ్ చేసామండి, కాపర్ జరీకి. ఇది వచ్చేసి ఒకటి బ్లాక్ వచ్చేసి శారీ కలర్ కాబట్టి దానికి మ్యాచ్ చేసాము. బ్లౌజ్ వస్తే సేమ్ మనకి ఏదైతే పళ్ళు వచ్చిందో అదే మనము బ్లౌజ్ చేయించాము. అంటే రెండు వేసుకున్నప్పుడు ఇది కానీ బ్లౌజ్ వేసుకొని బ్లాక్ ప్లెయిన్ శారీ కడితే చాలా బాగుంటుంది. శారీ ఆల్ ఓవర్ హ్యాండ్స్కి ఇవి బుద్ధాస్ వచ్చేస్తాయి మనకి. సో అది లుక్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇలా హ్యాండ్కి బుద్ధాస్ అనేవి ఇలా ఉంటాయి. సో మనం అప్పుడు ఇది శారీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్
సారీ అండి, ఇది నిలబడట్లేదు యాక్చువల్లీ, అటాచ్ అయ్యింది. ఇది శారీ ఉన్నాను. ఇలా కొంచెం ఇలా కనిపిస్తుందండి బ్లౌజ్కి, ఇలా అంటే ఇది అటాచ్ చేసేస్తున్నారు శారీకి, అందుకని అది ఫాలో అయిపోతుంది. యాక్చువల్గా ఇది శారీ వచ్చేసి 13 నెంబర్ 13 అండి. కొంచెం అండి ఈ శారీ ప్రైస్ చెప్తాను మీకు. ఇది ఇక్కడ ఉంది పళ్ళు, ఇది అండి పళ్ళు ఎండింగ్ ఇలా. ఇది శారీ నెంబర్ 13 అండి. శారీ ప్రైస్ వచ్చేసరికి 12,000 పడుతుంది. లినిన్ సిల్క్ అండి. లినిన్ సిల్క్కి ఇంతకుముందు మనం వర్క్ స్టైల్ చూసాము. ఇది జస్ట్ లినిన్ సిల్క్లో కొంచెం వర్క్ స్టైల్ కాకుండా డిజిటల్ ప్రింట్ లాగా చేయించింది. సో మనకి కాస్ట్ కొంచెం తగ్గుతుంది. ఇది యాక్చువల్గా శారీ వచ్చేసి 7,000 పడుతుంది. 14 నెంబర్ శారీ డిజిటల్ ప్రింట్ కాబట్టి. అదే వర్క్ స్టైల్ వచ్చేసరికి మనకి 12, 14 అలా పడ్డాయండి. ఇది ఏం చెప్పాలి, పింక్ అనండి. పింక్కి డార్క్ పింక్ కాంబినేషన్, బేబీ పింక్కి డార్క్ పింక్ కాంబినేషన్ శారీ అండి. ఇది శారీ వచ్చేసి సేమ్ కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది. మిడిల్ శారీ అంతా వచ్చేసి ఇట్లా చెక్స్ లాగా అండి, చెక్స్. కింద కూడా సేమ్ అదే బార్డర్, ఇది చిన్న గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. బ్లౌజ్ ఏమో ఇది దీనికి ప్లెయిన్ పింకే ఇచ్చారు. బట్ మనము దీనికి కాంట్రాస్ట్ డార్క్, ఇది ఈ కలర్ డార్క్ రాణి పింక్ అట్లా సెట్ చేసుకుంటే ఇంకా కొంచెం దాంట్లో డిజిటల్ ప్రింట్ వచ్చినట్టువి అట్లా, లేదా చిన్న చిన్న బుటీస్ వర్క్ అట్లా వేసుకున్నా చాలా బాగుంటుంది ఈ శారీ. అండ్ ఇది శారీ వచ్చేసి నెంబర్ 14 అండి. శారీ ప్రైస్ వచ్చేసి 7,000. నెక్స్ట్ సేమ్ అందులోనే లినిన్ సిల్క్లోనే ఇంకొక పీస్ అండి, పేల్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ అండి. సేమ్ పీస్ ఇది కూడా, సేమ్ డిజైన్ కూడా, డిజైన్లో కూడా ఏం చేంజే లేదు, అంతా సేమ్. పళ్ళు ఇది జరీ లైన్స్, కొంచెం ఫ్లవర్స్. శారీ నెంబర్ 14, ఇది కూడా 7,000 అండి. సారీ అండి, ఇది శారీ నెంబర్ 15, 7,000. 14 and 15 రెండు ఒకటే, 7,000 అది. నెక్స్ట్ లాస్ట్ శారీ అండి, శారీ నెంబర్ 16 శారీ వచ్చేసి ఇది జార్జెట్ బెనారస్ అండి. మనకు అందరికీ జార్జెట్ బెనారస్ అంటే ఐడియా ఉండే ఉంటుంది. జార్జెట్ బెనారస్కి ఇలా ఫైన్ లైన్స్ వచ్చి ఉన్నాయి. ప్యూర్ జార్జెట్ బెనారస్కి ఇలా మీకు ఇంకా అనిపిస్తుంది అనుకుంటాను, ఇక్కడ లైన్స్ వస్తున్నాయి కదా, 1 ఇంచ్ 1 ఇంచ్ కూడా లేదు, హాఫ్ ఇంచ్కి సింగిల్ లైన్. దానికి జరీ పైతని బార్డర్ అండి, ఫుల్ జరీ పైతని బార్డర్. సేమ్ పైన ఎలా బార్డర్ వచ్చిందో కింద వచ్చేసి, పైన వచ్చేసి 5 ఇంచ్ బార్డర్ వచ్చింది, కింద మాత్రం చాలా పెద్ద బార్డర్ వచ్చింది. లైక్ 11 ఇంచెస్ 12 ఇంచెస్ బార్డర్ వచ్చిందండి కింద. ఇలా ఉంటుంది సారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ వచ్చేసి ప్లెయిన్ పింక్కి బ్లౌజు, పైతని ఓన్లీ బార్డర్ ఇచ్చి ఉంటారండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఆ పైతని వీవింగ్ అంతా వచ్చి ఉంటుంది. పళ్ళు వచ్చేసేసి ఫుల్ ఇది పైతని అండి. ఇది మనకి లెహెంగాస్కి కూడా చాలా బాగుంటుందండి. శారీ లాగే వేసుకోవడానికి ఏమీ ఇది లేదు. లెహెంగాస్ చేయించుకునే వాళ్ళు లెహెంగాస్ చేయించుకొని పైతని బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు, లేదా వర్క్ బ్లౌజ్ అన్నా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుందండి శారీ. లేదు ఒకవేళ మనం డబల్ ప్లీట్ పెడితే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది శారీ అండి. మంచి రిచ్ లుక్ వస్తుంది. ఈ పైతనిలో మనకి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. క్రీమ్షన్, వైలెట్, గ్రీన్, డార్క్ బ్లూ, ఇలా అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అందుకని బాగా బ్రైట్నెస్ ఇస్తుంది. ఇది శారీ వచ్చేసి లైక్ గోల్డ్ కలర్ అండి. ఇది బేజ్ కలర్ శారీకి ఆల్ ఓవర్ బూటీస్ ఉంటుంది. ఇది వచ్చేసి శారీ నెంబర్ 16 అండి. లాస్ట్ శారీ నెంబర్ 16. ఇది వచ్చేసరికి 10,000 పడుతుందండి మనకి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 10,000. ఓకే అండి, ఈ రోజుకి మన వీడియో ఎండ్ అయిపోయింది. ఈరోజు 16 శారీస్ మనం చూపించేసుకున్నాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. థ్యాంక్ యూ, బాయ్.